హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. మార్నింగే టీ కూడా తాగలేదండి ఇంకా. ఎందుకంటే టీ తాగకుండా ఉంటే ఎలాగన్నా కొంచెం షేకొచ్చేస్తదండి. నాకైతే మాత్రం వస్తదండి. ఏం చేయాలి? ఇంక తప్పదండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత తాగేద్దాంలే అన్నట్టుగా పని హడావుడిలో పడితేనండి అలాగే అయిపోతూ ఉంటది. అందుకే దీపారాధన చేస్తుంటే ఒక్కోసారి చేతులు వణుకుతూ ఉంటాయండి. అందుకే టీ తాగేస్తాను. అప్పుడప్పుడు తాగకుండా ఉంటానండి. ఏదైనా కానీ బిజీగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు టీ తాగాలి అది ఇదని ఏమీ ఉండదండి. మా వారు కూడా ఆ సండే కదా! సండే అనని చెప్పి ఆయన చక్కగా పడుకున్నాడండి. ఇంక నేనేమి కదపకుండా ఎవ్వరిని నా పని నేను చేసుకుంటూ పోతున్నానండి. తులసమ్మ దగ్గర వెలిగించేసి ఇంక ఇదంతా ఇంట్లో నిన్న తులసమ్మ దగ్గర కొంచెం లేట్‌గా చేసుకున్నానండి. ఇంట్లో చేసుకున్న తర్వాతే బయట చేశానండి నిన్న. ఎందుకంటే నాకు టైం అయిపోతూ ఉన్నది. అందుకే అభిషేకాలకు టైం అయిపోతదండి. ఎట్లాగో మనం 3కి లేచి అభిషేకాలు కూడా టైంకి చేయకుండా ఉంటే బాగుండదండి. ఎందుకంటే నేను లేస్తాను కాబట్టి. లేవకుండా ఉంటే మీ టైమింగ్స్ ఎలా ఉంటే అలా చేసుకోండి పర్వాలేదండి. నేనెలా చేస్తానో చెప్తున్నాను కానీ, మిమ్మల్ని ఈ టైంకి లేవండి, ఈ టైంకి చేసుకోండి. చేసుకుంటే మంచిదేనండి. ఆరోగ్యం బావుంటే మీరందరూ హెల్తీగా ఉంటే మాత్రం చక్కగా లేచి చేసుకోవాలండి. చేసుకుంటే మంచిది. తెల్లవారుజామున పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంటికైతే మనకి గూడా మైండ్ రిలాక్స్‌డ్‌గా ఉంటదండి. ఇలా కొంచెం నేను అభిషేకం వాటర్‌లో కొద్దిగా అవి గంగాజలం పోస్తానండి నేను. చెంబెడు నీళ్లు తీసుకొని అందులో కాస్త గంగాజలం కొంచెమే కలుపుతానండి. కలిపేసి కొన్ని పూల రెక్కలు, అలా స్వామివారికి కొద్దిగా నేను జవ్వాది వేస్తాను, పచ్చకర్పూరం వేస్తాను. వేసి ఇంకా కొంచెం పసుపు వేస్తానండి. కొంచెం పసుపేసేసి కుంకుమేయను, కొద్దిగా పసుపు వేస్తాను. అలా వేసి ఇంకా స్వామివారికి అభిషేకం చేస్తున్నానండి. పాలాభిషేకం కూడా చేసుకున్నానండి. ఎందుకంటే నేను అభిషేకం చేసేటప్పుడు ఏం చెప్తూ మీరు చదువుతూ చేస్తారు అభిషేకం అని చెప్తున్నారండి. నేను నమో నారాయణ అంతే. ఆ మంత్రం తప్పితే ఏమీ చెప్పనండి. నమో నారాయణ మంత్రం నేను దీపం వెలిగిచ్చేటప్పుడు అదే చెప్తాను. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కూడా అదే చెప్తాను. ప్రతి పూజకి నమో నారాయణ మంత్రం మాత్రం నేను చెప్తూ ఉంటానండి. అది నాకిష్టమైన మంత్రము. అందుకనే చెప్తూ ఉంటాను. చెప్తే ఇంకా స్వామివారికి నాకేమీ తెలియదండి. స్వామివారికి ఏది చెందేది, నా మనసు మంచిదైతే ఆయనే తీసుకుంటారండి. మనకేది రాకపోయినా స్వామివారి నామమైతే వస్తది కదండీ మనకి. అంతే. అప్పుడప్పుడు నేను సుప్రభాతాలు ఇంకా టేప్‌లో పెట్టుకుంటానండి. అది నేను ఇటు వింటూ చేసుకుంటూ ఉంటాను. భక్తి భావం బాగుంటది.